నా అక్కనే టచ్ చేస్తాడా? వాడి సంగతి చూస్తాననుకుంటూ కారులో అయితే వెళ్తూ ఉంటాడు. అంతలో రౌడీ అయితేనా యువరాజ్ వాళ్ళ అక్కని నేనిలా చేసుండకూడదు. ఇంక నన్ను చూసేనా తను చంపేస్తాడేమో అని ఆలోచిస్తూ మందు తాగుతూ అయితే ఉంటాడు. అక్కడికైతే యువరాజ్ అయితే వెళ్ళి మా అక్క మీదనే చేయి వేస్తావారా? నీకెంత ధైర్యం ఉన్నాది అని చెప్పనని వాడినైతే కొడతాడు. అన్న సారీ అన్న నేను మత్తులో అలా చేశాను. నన్ను క్షమించు. నన్ను వదిలేసేయని కాళ్ళ మీద అయితే పడతాడు. లేదురా నిన్నైతే వదలను అంటూ వాడినైతే గన్ తీసుకొని అయితే కాల్చేస్తాడు. అంతలో కాల్చేసి కిందికైతే వస్తూ ఉంటాడు. అంతలో జేడీ కేడీ అయితేనా అక్కడికైతే వస్తారు. జగదాత్రి కేదార్ లాగా అయితే వస్తారు. యువరాజ్ ఇక్కడికైతే ఎందుకొచ్చావు నువ్వు? ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేయలేదు వాడినైతే చంపేశాను. నువ్వు ఏం చేశావు నీకు అర్థమవుతుందా అంటే మా అక్క మీదే చేయి వేస్తాడా? వాడిని నేను ఎందుకు చంపను? వాడిని చంపేశాను అంటూ ఆ గన్తోనే అలాగే ఇంటికైతే వెళ్తాడు. అక్కడ కౌశికి వాళ్ళ అమ్మ నాన్న నిషిక అయితే చూసి చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు. అక్క నేనైతే వాడిని చంపేశాను. నీ మీదనే చేయి వేస్తాడా వాడు? నేను ఎందుకు వదులుతానక్క అని గన్ అయితే చేతిలో పట్టుకొని ఉంటాడు. కౌశికి నిషిక వాళ్ళ అమ్మ అయితేనా ఎందుకు చేశావు అని చెప్పని టెన్షన్ పడుతుంది. అబ్బోడా నువ్వు చేసింది ఏముంది అని టెన్షన్గా చూస్తాను. అంతలోపల జగదాత్రి కేదార్ అయితే ఇంటికైతే వస్తారు. అంతలో వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులు అయితే ఇంటికైతే వస్తారు. జగదాత్రి కేదార్ అయితే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తూ ఉంటారు. అంతలో పోలీసులు అయితేనా యువరాజ్ని అయితే అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. యువరాజ్ అయితే కేదార్ దగ్గరికి అయితే వెళ్ళి తన చెవు దగ్గర నువ్వు అక్కకి కాపాడి మంచివాడు అనిపించుకుంటే నేనైతే వాడిని చంపేశాను. నేనే నీకన్నా ఎంతో ముందుంటాను అని చెవిలో గట్టిగా చెప్పి అక్కడి నుంచి పోలీసులతో అయితే వెళ్ళిపోతాడు. జేడీ కేడీ అయితేనా యువరాజ్ అయితే ఇలా ఎందుకు చేశాడు? మనమైతే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. రౌడీని పంపించింది యువరాజేనా? ఒకవేళ యువరాజ్ అయితే వీనైతే ఖచ్చితంగా వదలకూడదు. దీనికైతే శిక్ష అయితే వేయాలి అని జేడీ కేడీ లాగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అక్కడైతే యువరాజ్ కాలు మీద కాలేసుకొని పోలీస్ స్టేషన్లో అలా ఇలా చూస్తూ ఉంటాడు. జేడీ కేడీ అయితే అక్కడికి వెళ్ళంగానే వచ్చారా మీరు అని అన్నట్టు చూస్తూ సాధు సార్ అయితేనా వీడు తనే చేసి తనే లొంగిపోయాడంటే ఏదో ఉంది. ఈ విషయాన్ని అయితే మనం డీప్గా చూసి ఆలోచించాలి. ఈ కేసుని మీరే తీసుకోండి అని అంటూ జేడీ కేడీకి అయితే అప్పగిస్తారు. జేడీ కేడీ అయితేనా యువరాజ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేశావంటే నేనే చంపాను అని గట్టిగా యువరాజ్ అయితే చెప్తాడు. అలా అయితే నువ్వు